ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది యాత్రలను చూస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 మే నుండి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి బుధులు వృషభ రాశిలోను, గురు శుక్ర బుధుడు 29th వస్తున్నాడు అనుకోండి. గురు శుక్రులు మిథున రాశిలోను, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉన్నారు. తులారాశి వారికి భయపడవలసిన అవసరం లేదు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. కరెక్టే కదండి, పాపే కదండి. ద్వితీయ సప్తమాధిపతి కేంద్రాధిపతి పాపే కదా, మరి భయపడద్దు ఎందుకంటారు అంటారు. అవునా? నిజంగానండి. కుజుడు సప్తమాధిపతిగా సప్తమ స్థానం ఉంటే దోషం ఎక్కువ చేయడు, కానీ దోషమే. ఎందుకంటే కేంద్రాధిపతి దోషం కుజుడికి ఉంది కాబట్టి భార్యాభర్తల విషయంలో, దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్, భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలో ఇవి చేస్తూ ఉంటాడు. కళ్యాణాలని ఆలస్యం చేస్తూ ఉంటాడు. దాంపత్య జీవితం ఆలస్యం చేస్తూ ఉంటాడు. సప్తమ స్థానంలో కేతు కుజుడు ఉన్నాడు కాబట్టి కూడా ఆయన విదేశాల దూర ప్రాంత ప్రయాణం కూడా ఉండేది చేస్తూ ఉంటాడు. ఇదేమైనా మీకు ధనప్రాప్తి కలగడము, కుటుంబం వృద్ధి కలగడము, జనరల్గా ప్రయాణాలు చేస్తూ ఉండడము, అలాగే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడం జరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడ ఆగదు. అంతేకాకుండా మీ చదువులను ఆటంకాలు ఉండకుండా రైతులకు బాగుంటూ, మీ పిల్లల యోగక్షేమాలకు అనుకుంటూ బాగుంటుంది. గురు దృష్టి రాహు ఉండడం వలన ప్రాబ్లమ్స్ పిల్లలకు ఉండదు. అలాగే ఆరోగ్యంలో శని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, శత్రువు వలన భయాలు, ఎలక్షన్స్ కానీ అదే పొలిటికల్ రంగంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదే శని మళ్ళీ మంచి చేస్తాడు. ఆరోగ్యంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు అంటే, కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆటంకాలు కలిగించకుండా సక్సెస్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా ఆయన. అద్భుతంగా ఉంది. అలాగే రవి బుధుల కాంబినేషన్ కూడా చెప్పచ్చు. అంటే సప్తమ స్థానంలో కుజుడు దోషమే కారకుడే. రవి బుధుల కాంబినేషన్ విదేశాల నుంచి మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం బతుకుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు దగ్గర రావు. ధనప్రాప్తి కలుగుతుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా మీకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అవుతూ ఉంటారు. ప్రయత్నాలు అంటే ఫారిన్. భాగ్యస్థానంలో గురు శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు. శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటేనే మీకు విదేశాలు వెళ్ళడం ఖాయం అని డిసైడ్ అయిపోతారు. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటేనే ఫారిన్ కంట్రీస్, ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, సినిమా రంగ పరిశ్రమలు, టెలివిజన్ రంగ పరిశ్రమ వ్యాపారాలు, టెలివిజన్ రంగ పరిశ్రమలు వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ధనం బ్రహ్మాండంగా ఆటోమేటిక్గా కలిసి వస్తుంది మీకు. అది ఖచ్చితం అండి. గురుడు కూడా బాగున్నాడు కాబట్టి వేదశాస్త్ర విద్య బాగుంటుంది. అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉంటారు. విద్యా సంస్థలు, బ్యాంకింగ్ రంగ సంస్థలు ఇవన్నీ బాగుంటాయి. కానీ మీకు ఏంటంటే కుజుడు కూడా దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ఎంత కష్టపడతారు, దాంట్లో గుర్తింపు లభించదు మీకు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సరే పక్క పెడదామండి. ఉద్యోగాల్లో కూడా మీరు జాబ్స్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే లాభస్థానంలో కుజుడు కూడా ఉండడం వలన, కేతు ఉండడం వలన కూడా మీకు ధనప్రాప్తి కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. వ్యాపారాలందు లక్షణంగా లక్షల్లో డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. ఇందా చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయొచ్చు. రాకపోతే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి. ఇలా షూట్స్లో ఉండడం వలన కూడా లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వివాహం కానీ, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఈ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇవన్నీ మీకు తెలుసు కదండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, టైం ఉంటే, ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మంది జరుగుతున్నాయి ఇక్కడ నేను చెప్పినవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా నేను చెప్తానండి. పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అవి ముఖ్యంగా చాలామంది వివాహాలు అవ్వడము లేట్ అయిపోతుంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఏమో విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది. సో ఇవన్నీ కూడా జాతకాలు ఉంటాయండి. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది నేను చెప్పినవన్నీ జరిగాయి కూడా. అంటే మెసేజ్ పెట్టమని పెడతాను సార్, అవన్నీ పక్క పెడతాం అనుకోండి. సో ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ఫీల్డ్ అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం ఉండడము,
ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక ఎత్తు అయితే మనం 12 రాసుల వారికి పూజలు ఇంపార్టెంట్ అండి. మే నెలలో కూడా మనకి వైశాఖ మాసం ఉంది. ఇంకా వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ నెలలో కూడా మనం చేయలేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే 21st బహుశా వైశాఖ మాసం అయిపోతుంది అనుకుంటండి. సరే ఏదైనా మనం ఈ నెలలో కూడా వాటర్ దానము, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు, గొడుగు దానాలు ఇవి కంపల్సరీ ఇవ్వాలండి. ప్రతి వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా మంచిదే. అంతేకాకుండా కుజుడికి శనేశ్వరుడికి పూజలు కంపల్సరీ చేయించుకోవాలి. చాలామంది కుజ జపం కానీ, కుజుడి వలన మీకు కొంతమందికి కుజుడు ప్రాబ్లమ్స్, అష్టమాల కుజుడు ఉంటాడు, శనీశ్వరుడు ప్రాబ్లం ఉంటాడు. అందుకని కుజుడికి సంబంధించిన కళ్యాణాలు చేయించుకోవడము, తరచు సుబ్రహ్మణ్య దేవాలయాలు సందర్శించి మీరు అష్టోత్తరాలు చేయించుకుంటూ ఉంటాం. ఇలా మీకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యుడిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందండి. అంటే ఆయనకి పూజలు చేయడం వల్ల ఉద్యోగాల ప్రాప్తి, పొలిటికల్ రంగంలో ప్రాప్తి, అలాగే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇవన్నీ కూడా ఆయనే కదా, కుజుడే కదా ఇచ్చేది. అందువలన ఖచ్చితంగా ఇందువలన కుజుడు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. శనీశ్వరుడు కూడా ఉండయి. మనం శనీశ్వరుని మనం చాలా దూరాలు వెళ్ళి అక్కడ మనం గుళ్ళలో పూజ చేయించుకోలేము. కానీ మనం ఉన్న ఊళ్ళోనే మహాన్యాసం కాదండి, సారీ, మనకి స్వామికి శనీశ్వరుడు పూజ చేస్తుంటారు. తైలాభిషేకాలు అది చేయించుకోవడం, 7 వారాలు కూడా చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయించుకుంటూ శనివారం అఖండ దీపారాధన ఆయన దగ్గర చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో పూజిస్తూ, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారిని, గాయత్రి అమ్మవారిని పూజిస్తూ మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఉన్న దోషాలు నెమ్మదిగా ఆ పాపవంతం నెమ్మదిగా కరిగి మనకి చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయండి. దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోవడని శాస్త్రం చెప్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని, శివయ్యని పూజించుకోవడం వల్ల సర్వశుభాలు, సర్వసుఖాలు కలిగి మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.